తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్స్ నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ చేపడుతున్నట్టుగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ, ఈవీ ఆటోల ప్రతిపాదన నిర్మించుకోవడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల సవరణ సహా 14 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచినట్టుగా జేఏసీ తెలిపింది. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ సమ్మెకు వెడుతున్నట్టుగా స్పష్టం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? ఎవరు ఆటోలో నువ్వు ప్రయాణికులు పంపించాలనుకుంటున్నావు? అంటే ప్రతిపాదన లేదని దొడ్డిదారిన నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే ఆటో డ్రైవర్లు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళల ఉచిత ప్రయాణం బస్సులో వలన 200 మంది పైగా ఆటో డ్రైవర్లు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుని గుండాకి చనిపోయినారు. దీనికి ఇప్పటి వరకు మీ యొక్క ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లేదు, కనీసం పరామర్శ లేదు. ఈరోజు ఆటో రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఆటో లైసెన్స్ కూడా రద్దు చేస్తారా మీరు?